సాఫ్ట్వేర్ సగానికి లేకపోతే సాఫ్ట్వేర్ వైబ్ ఏదైతే ఉందో అది ఇంకా ఎండ్ కార్డ్ పడినుందా. సాఫ్ట్వేర్ ఇంత ముందల వైభవంగా లేదా, అంత ప్యాకేజ్లు ఇవ్వట్లేదా, ఇది దేనికి సంకేతం? ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ చిప్ కంపెనీస్ లో, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో ఆల్మోస్ట్ ఫోర్ కంపెనీస్ లోనే 22,000 జాబ్స్ అయితే ఉన్నాయని చెప్పి రిక్రూట్మెంట్ దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. అండ్ ఇన్ ఇండియాలో మనం స్టాఫింగ్ సంస్థ ఎక్స్ఫెనో డేటా ప్రకారం కేన్స్ టెక్నాలజీ, మైక్రోన్ టెక్నాలజీ, ఎస్ఆర్ఏఎం అండ్ ఇట్లా డిఫరెంట్ గ్రూప్ నుంచి దాదాపు 12,000, ఆల్మోస్ట్ కేన్ టెక్నాలజీ 2,000, మైక్రోన్ లో 5,000, వేరే వేరే కంపెనీస్ లో 5,000, అంటే ఆల్మోస్ట్ 22,000 జాబ్ ఫోర్ కంపెనీస్. అండ్ ఎవరు ఈ డొమైన్ కి చాలా ఎక్కువ ఇప్పుడు దానికి సంబంధించిన చాలా ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎక్కువ డిమాండ్ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్ అండ్ టెలికమ్యూనికేషన్ వాటిలో బాగుంది. తర్వాత మెకానికల్ లో 19%, ఎంబెడెడ్ సిస్టమ్ లో 15%, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు రాబోతున్నాయి. 6 నుంచి 8 లక్షల ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్ 6 to 8 lakhs వరకు ఉండబోతున్నాయి అని చెప్పి సెమీ కండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజీ దాంట్లో ఇండియాలో చాలా ఎక్కువ మ్యాన్ పవర్ ఉండడం వల్ల చాలా భారీగా జాబ్స్ అనేవి రాబోతున్నాయి అనేది దీనికి సంబంధించిన సర్వే యొక్క సారాంశం అండ్ సర్వే యొక్క ఒపీనియన్ ఆర్ అనాలిసిస్. సో ఇక్కడ మనము ఇది నేను ఫస్ట్ ఒకటి మాట్లాడాను, సాఫ్ట్వేర్ కి ఎండ్ కార్డ్ పడ్డట్టు అని. సాఫ్ట్వేర్ వైబ్ కానివ్వండి, సాఫ్ట్వేర్ పిచ్ ఏదైతే ఉందో అది తగ్గబోతుందా అంటే, సో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ సో ఇక్కడ జనరల్గా ఏమవుతుంది, సో సాఫ్ట్వేర్ ఎట్టు చూసిన సాఫ్ట్వేర్ ఎంత మనము మన లైఫ్ లోకి వచ్చేసిందంటే, ఒక కనీసం అరే ఎవరో కాదు, సి ఐ కేమ్ ఫ్రమ్ మెకానికల్, నా ఫ్రెండే ఉన్నాడు, హీఈస్ వెరీ టాలెంటెడ్, హైలీ స్కిల్, చాలా స్కిల్ ఉంది మాకున్న బ్యాచ్ లో. ఈజ్ హైలీ స్కిల్డ్ పర్సన్, చాలా హ్యూజ్ టాలెంట్ ఉంది మెకానికల్ లో, చాలా తెలివైనది. అండ్ నౌ హీస్ గెటింగ్ అరౌండ్ ఒక 11 lakhs ప్యాకేజ్ తో ఉన్నాడు ఇప్పుడు. అండ్ కడపలో పని చేస్తున్నాడు. అయితే పెళ్లి సంబంధాలు చూస్తుంటే మేము సాఫ్ట్వేర్ అయితేనే ఇస్తాం, వీనికి ఆస్తుంది మరీ 100 కోట్లు లేదు కానీ ఓకే, ఊర్లో మంచి పొలం ఉంది, మంచి పేరున్న వాళ్ళే, ఆస్తుంది, మంచి 11 లక్షల జాబ్, సెక్యూర్డ్ జాబ్ ఉంది మెకానికల్ సంబంధించి. మరి ఎంత దారుణంగా అయిపోయిందంటే, సాఫ్ట్వేర్ అయితేనే మేము పిల్లని ఇస్తామండి. సాఫ్ట్వేర్ అయితే వానికి ఎన్ని EMIలు చూసుకోకుండా, వాడి జాబ్ గ్యారంటీ వారంటీ ఉండదు, అయినా కానీ వానికి ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇచ్చి మేము పెళ్లి చేస్తాము, కొన్ని స్థలాలు ఇచ్చి, భూములు ఇచ్చి, కొంత బంగారం పెట్టి నేను పెళ్లి చేస్తానని చెప్పి ఆలోచిస్తాను. వెరీ సాడ్. వాడు నా దగ్గర మొన్న వెరీ రీసెంట్ గా మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తే వాడు అంటా ఉన్నాడు, ఇలా జరుగుతుందామా, ఏం చేద్దాం అంటే, నేను ఒకటే అన్నా, అరే జనాలకు అర్థం కావట్లేదురా, ఎంత అంటే సాఫ్ట్వేర్ అనేది ఎంత స్టేబుల్ జాబ్ కాదు, అస్సలు సెక్యూరిటీ లేని జాబుల్లో ఒకటి. కోర్ సైడ్ చాలా సెక్యూరిటీ ఉంటుంది కానీ దాంట్లో స్లో గ్రోత్ ఉంటుంది. బట్ పీపుల్ ఆల్వేస్ వాంట్స్ ఏంటి అంటే, ఒక వేలం బెర్రిగా వెళ్తా ఉంటారు పొలోమని. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అప్పటిదాకా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అంటే ఎవడో ఒకడు ఉండేవాడు, అందరు ఇక ఎగబడి ఎగబడి ఇంజనీరింగ్ చదివారు. సో ఇంతమంది రావడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోయింది. ఒక టైంలో మన తెలుగు వాళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ 95% స్క్రాప్, పనికిరాని వాళ్ళు, స్కిల్ లేని వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎలా రిక్రూట్ చేసుకోవాలి మన కంపెనీకి అని చెప్పి సత్యనాదెల్ల గారు అన్నారు. అండ్ నౌ ఇట్ మేబీ ఇట్ ఇంక్రీజ్ టు 98%. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్ యూ టు ఒక్క సాఫ్ట్వేరే చూడొద్దు. 100% ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెకానికల్ చూడండి, మీ కోర్ సైడ్ ముందు ట్రై చేయండి. ఎందుకు తీసుకున్నారు మెకానికల్, ఎందుకు తీసుకున్నారు సివిల్, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి అవ్వకపోతే ఇప్పుడు ఆల్టర్నేట్ గురించి ఆలోచించండి. సరాసరి మెకానికల్ తీసుకున్నారు, నేనే ఉన్నా సరే అడగొచ్చు, మీరు సాఫ్ట్వేర్ సంబంధించి మాట్లాడుతున్నారు, మీరు మెకానికల్, మీరు ఎందుకు ఇచ్చేస్తున్నారు. సి మై ఇంట్రెస్ట్ ఈజ్ బిజినెస్. నేను జాబ్ చేయాలనుకోలేదు, నేను బిజినెస్ చేయాలనుకున్నాను. కానీ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఫస్ట్ నేను డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అనేవి చేశాను. ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తే, ఎవరో తెలియక ఏదో ఎవరో మెకానికల్ అద్భుతంగా ఉంటుందని చెప్తే మెకానికల్ జాయిన్ అయ్యాను. నాకు అది ఖచ్చితంగా ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చేసే సివిల్ కాంట్రాక్ట్స్ కానివ్వండి, మనం రన్ చేసే సాఫ్ట్వేర్ అన్నిటికీ ఏదో ఒక రకంగా నాకు అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ బీమ్స్ అని అవన్నీ ఎవరైతే మనకి మెకానికల్ చేయడం వాళ్ళకి అర్థమవుతుంది. సో అవన్నీ మనకి ఇప్పుడు ఆటో క్యాడ్ కానివ్వండి, ఇవన్నీ మనకి డెఫినెట్లీ సివిల్లో యూజ్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నా బిజినెస్ చేయాలనుకున్నాను కాబట్టి, కెరీర్ గైడ్ చేయాలనుకున్నాను కాబట్టి సాఫ్ట్వేర్లో వర్క్ చేశాను. అండ్ దెన్ దానికి కూడా సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ, సివైసి మీకు అందరికి తెలుసు. సో ఇలా వర్క్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా నేను వచ్చాను. సరే నా గురించి పక్కన పెడదాం, నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ కోర్ సైడ్ ప్రయత్నం చేయండి. కమింగ్ డేస్లో సాఫ్ట్వేర్ ఎంత ఉంటుందో కోర్ సైడ్ అంతకంటే ఎక్కువ ఉంటాయి శాలరీస్. అండ్ ఇంకొకటి, సాఫ్ట్వేర్ బేసిక్ లెవెల్ కోడింగ్, బేసిక్ లెవెల్ వర్క్, మిడ్ లెవెల్ వర్క్ కూడాను. మిడ్ లెవెల్ కోడింగ్ ఒకటే కాదు, మిడ్ లెవెల్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో టాస్క్లు, ఇవన్నీ కూడా
కమింగ్ డేస్లో ఏఐ అనేది ఆ టాస్క్లు కంప్లీట్ చేయబోతుంది. ఏఐ ఈజ్ గోయింగ్ టు టేక్ యువర్ జాబ్ ఇఫ్ యు ఆర్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. దిస్ ఈజ్ అంటే ఇది అప్లికబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్. ఇది ఒక సాఫ్ట్వేర్ ఒకటే కాదు, అన్ని ఇండస్ట్రీస్కి ఇది అప్లికబులే. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఫస్ట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఎంబెడెడ్ నేర్చుకోవాలంటే నేర్చుకోండి, వేరేది నేర్చుకోవాలంటే నేర్చుకోండి, కోర్ సైడ్ వెళ్ళాలంటే వెళ్ళండి. ఆలోచించకుండా వేలం వెర్రిగా సాఫ్ట్వేర్ సైడ్ రావద్దు. అంటే ఇప్పుడు మీకు మీరు అనుకోవచ్చు, అంటే సాఫ్ట్వేర్ సైడ్ కోర్ సైడ్ వెళ్తే జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఏ జాబ్ కూడా ప్రైవేట్ జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఏదో టాలెంట్ ఉందా మీకు జాబ్ ఉంటుంది. అప్డేట్ అవుతున్నారా సాఫ్ట్వేర్లో మీ జాబ్ ఉంటుంది. అప్డేట్ అవ్వట్లేదా మీ జాబ్ ఉండదు. సో ఇది అవుతుంది. ఆలోచించండి, తొందరపడద్దు. కోర్ సైడ్ కూడా ప్రయత్నాలు చేయండి అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ టు అండ్ రీచ్ యువర్ గోల్స్. కమింగ్ డేస్లో సాఫ్ట్వేర్ ఒకటే దాని వెనకాల పరిగెత్తొద్దు. సాఫ్ట్వేర్లో ఆల్రెడీ కాంపిటీషన్ పెరిగిపోయింది. సాఫ్ట్వేర్లో కోర్సెస్ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, సాఫ్ట్వేర్లో కూడా జాబ్స్ ఉన్నాయి. దాంతోపాటు వేరే కూడా ట్రై చేయండి, ప్రయత్నం చేయండి అట్లీస్ట్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఎండ్ ఆఫ్ ద డే అప్ టు యూ. నేను పెళ్లి కోసం, పిల్ల కోసం, ఇంకో దాని కోసం నేను సాఫ్ట్వేర్ చేస్తాను అంటే అప్ టు యూ. ఒకవేళ అలా అయినా చేయాలనుకున్నా కానీ బాగా కష్టపడండి, ఖచ్చితంగా ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి. ఇండియా అనేది ప్రపంచం మొత్తానికి ఒకటే ఒక సోర్స్, అంటే ఒకటే ఒక ఆధారం ఐటీకి, ఐటీ ఇండస్ట్రీకి, ఇండియా. సో బికాస్ ఆఫ్ మన మేధస్సు కానివ్వండి, మన పాపులేషన్ కానివ్వండి, మనం కష్టపడే తత్వం కానివ్వండి, మన ఇండియన్ పీపుల్కి ఉన్నదే, బ్లడ్ నుంచే ఉన్నదే. ప్రతి ఒక్కరు కష్టపడాలనుకుంటారు. ఎవరో కొంతమంది మేబీ ఉండొచ్చు, డెఫినెట్లీ ఉంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కష్టపడే తత్వం అనేది మనలో ఉంది. మనందరం కష్టపడదాం, మంచిగా మన మన కెరియర్ని, మన ఫ్యామిలీని మంచిగా చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.